నా లైఫ్లో నాకు నా భార్య తప్ప వేరే ఏ అమ్మాయి లేదు. మరెవరిని ప్రేమిస్తున్నానని చెప్పావురా? ఎవరు లేకపోతే బతకలేనని చెప్పావు? అది నేను తర్వాత చెప్తాను నానమ్మా. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు చేస్తున్నారు? బలవంతమేంట్రా? నువ్వు నిజంగా ఆదిత్యని ఇష్టపడుతుంటే ఆ విషయం అందరి ముందు ధైర్యంగా ఒప్పుకో. అవును బామర్ది, ఇన్నాళ్ళు మనసులో అదితిని ప్రేమిస్తూ పైకి ప్రేమ లేదని చెప్తున్నావా? ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పేసేయి. అలాంటిదేం లేదు. మరి ఏ ఉద్దేశంతో నాకు ఐ లవ్ యూ చెప్పావు? నేను లేకపోతే బ్రతకలేను అని ఎందుకు చెప్పావు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావేంటి అదితి? నేను ఐ లవ్ యూ చెప్పింది నీకు కాదు. నీకు కాదని ఎన్నిసార్లు చెప్పాలి? అంటే మమ్మల్ని ఫంక్షన్కి పిలిచి ఇంకొకసారి అవమానిస్తున్నావా? అతిథిని కాదని మరొకరిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావా? చెప్పరా, నీ లైఫ్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నాన్న, నా లైఫ్లో అహల్య తప్ప ఇంకెవరూ లేరు, రారు కూడా. నన్ను అపార్థం చేసుకోకండి. నేనిప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. టైం వచ్చినప్పుడే నేను అన్నీ చెప్తాను. మీ అందరికీ నేను దండం పెట్టి అడుగుతున్నాను, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. జరగాల్సిన కార్యక్రమం చూడండి. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పింది అహల్యకని నాకు తెలుసురా. ముందేమో అహల్యని పెళ్లి చేసుకున్నాను అన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అహల్యకి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. మీ ఇద్దరూ కలిసి ఏదో దాస్తున్నారని నాకు ఇంకొకసారి క్లారిటీ వచ్చింది. ఆ మిస్టరీ ఏంటో త్వరలోనే ఛేదిస్తాను. ఎవరి హడావిళ్ళో వాళ్ళున్నారు. బాబు ఒంటరిగా ఉన్నాడు. తీసుకెళ్లడానికి ఇదే మంచి టైం.
ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఇతని ముందు టెన్షన్గా ఉంటే దొరికిపోతాను. నార్మల్గా ఉండాలి. ఆ బ్యాగ్లో ఏంటమ్మా? అది ఏంటమ్మా అది అది అని నసుగుతున్నావు? ఆ బ్యాగ్లో ఏముంది? అదే అండి, ఇందాక పూల డెకరేషన్ చేశాం కదా, పాడైపోయిన పూలు బ్యాగ్లో తీసుకెళ్లి బయట పడేద్దామని వెళ్తున్నాను. అదేదో మీ అసిస్టెంట్లకు చెప్పొచ్చు కదా, మీరు చేస్తున్నారేంటి? వాళ్ళకి చెప్తే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి. అందుకే నేనే తీసుకెళ్లి బయట పడేద్దాం అనుకుంటున్నాను. సరే, అదిగో డస్ట్బిన్ అక్కడుంది. మళ్ళీ రోడ్డు మీద పడేయకండి, అక్కడే పడేయండి. ఉమ్. నన్నే తన ప్రాణం అనుకుంటున్నాడు. నేను లేకపోతే బ్రతకలేను అంటున్నాడు. జస్ట్ ఇప్పుడే అంకుల్ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడు. అమ్మా అహల్య, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు మావయ్య. ఇందాక జరిగిన దానికి బాధపడుతున్నావమ్మా? బాధ ఎందుకు మావయ్య? అంటే గౌతమ్ బాబు అతిథి అమ్మను ప్రేమిస్తున్నాను అని చెప్పాడని అతిథి అమ్మ చెప్పింది కదా. అది కొత్త విషయం కాదు కదా మావయ్య. అంటే గౌతమ్ బాబు అతిథి అమ్మని ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా అమ్మా? వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు మావయ్య. ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అది ఒకప్పుడమ్మా. గౌతమ్ బాబు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు. నేను మధ్యలో వచ్చాను మావయ్య. వాళ్ళ ప్రేమకి అడ్డుగా వచ్చాను. గౌతమ్ గారు నన్ను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు నేను నీకు చెప్పాను కదా. కానీ మీ పెళ్ళయ్యాక గౌతమ్ బాబు మనస వాచ కర్మన నిన్నే ఇష్టపడుతున్నాడమ్మా. ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇదంతా నీ మీదున్న ప్రేమే కదమ్మా. అది ప్రేమే అని ఎందుకు అనుకోవాలి? నా మీద జాలి సానుభూతి అనుకోవచ్చు కదా. ఆ జాలితోనే నన్ను కాపాడారేమో. కడుపుతో ఉన్నాను కాబట్టి కంటికి రెప్పలా చూసుకున్నారేమో. ఇందిరా గారి మీద ఉన్న అభిమానంతో నా బాధ్యత తీసుకున్నారేమో. నన్ను బాగా చూసుకున్నారేమో. అలా ఎందుకు అనుకోకూడదు?